జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఈశ్వరి నీ దగ్గర జాబ్ చేస్తూనే రుద్ర దగ్గరికి జంప్ అయిపోతున్నట్టుంది. ఈశ్వరి 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 ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం బెటర్. ఈశ్వరి, వాట్ ఈస్ దిస్? ఈశ్వరి అందరిలాంటి అమ్మాయి కాదు, అందరి గురించి ఆలోచించే అమ్మాయి అనుకున్నాను. మనసైనా చంపుకుంటుంది గాని మాట మాత్రం తప్పదు అని నమ్మాను. కానీ నువ్వు మాట ఇచ్చినట్టే ఇచ్చి ముదిరిపోయిన పార్టీ నేతల్లా 3 రోజుల్లో వేరే హోటల్కి జంప్ అయిపోయావు కదా. కేడి గారు, మీరు నన్ను చాలా తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. తప్పు చేశావు కాబట్టే, తప్పుడు మనిషివి కాబట్టే తప్పుగా అర్థం చేసుకుంటున్నాను. నువ్వు నా దగ్గర జాయిన్ అయ్యేటప్పుడు సంతకాలు చేసిన అగ్రిమెంట్ పేపర్స్ ఇవి. నీ బతుకు భవిష్యత్తు అన్నీ నా చేతుల్లో ఉన్నాయి ఈశ్వరి. ఈ కేడీ హోటల్ గుమ్మం దాటి మరొక హోటల్లో చేరకుండా చేసే సంకెళ్లే ఈ అగ్రిమెంట్ పేపర్స్. నా దగ్గర మానేసి ఆ రుద్ర దగ్గర ఎలా జాయిన్ అవుతావో నేను చూస్తాను. అయ్యో కేడి గారు, అసలు నాకు ఆ అపాయింట్మెంట్కి ఎలాంటి సంబంధము లేదు. 30 లక్షలు కట్టి నీ అప్పు తీరిస్తే కృతజ్ఞతగా ఉంటావు అనుకున్నాను. నేను సాయం చేసినందుకు దాని ప్రతిఫలంగా నా చెప్పు చేతుల్లో ఉంటావని నమ్మాను. కానీ నీది మరీ ఇంత చీప్ క్యారెక్టర్ అని అనుకోలేదు. మరీ ఇంత సంస్కారం లేని దానివని ఊహించలేదు. మీరు నాకన్నా పెద్దవారు అనే గౌరవంతో మాట్లాడుతున్నాను. ఎంతో మందికి జీవితం ఇచ్చే స్థాయిలో ఉన్నారని ఆలోచిస్తున్నాను కేడి గారు. మర్యాద మిస్ అవుతోంది. మీరు దిగజారితే నేను నోరు జారాల్సి వస్తుంది. జాగ్రత్త. ఆఫ్టర్ ఆల్ నా దగ్గర జీతానికి పనిచేసే నువ్వు నాకే జాగ్రత్తలు చెప్తున్నావా? నన్నే హెచ్చరిస్తున్నావా? అసలు నిన్ను కేడి, ఒక ఆడపిల్ల మీద చెయ్యెత్తడం మగతనం అనుకుంటున్నావా? నీ కింద పని చేస్తుంది అనే పొగరుతో కొట్టాలనుకుంటే అది సంస్కారం అనుకుంటున్నావా? రుద్రా, ఇది నీకు సంబంధం లేని విషయం. నువ్వు అనవసరంగా కాలు దువ్వకో, కలగజేసుకోకో. మా అక్క కేడి గారు మాట్లాడుకున్నదేంటో నాకు తెలీదు, కానీ కేడి గారు మా అక్కని భయపెడుతున్నట్టు, మా అక్క భయపడుతున్నట్టుగా నాకు అనిపించింది. కావలసిన మనుషులకి నీలాంటి కేడీగాళ్ళు కావాలని అడ్డుపడుతూ ఉంటే, కావాలని ఇబ్బందులు సృష్టిస్తూ ఉంటే నాలాంటి వాళ్ళు కలుగ చేసుకుంటూ ఉంటారు. కెలకొద్దు అని హెచ్చరించడానికి వస్తారు. కేడి, ఇక్కడ ఈశ్వరి ఒంటరిది కాదు. ఈశ్వరి వెనక ఈ రుద్ర ఉన్నాడు. అది గుర్తు పెట్టుకుని ప్రవర్తించు.
ఏంటి రుద్ర? ఎథిక్స్ మర్చిపోయిన ఈశ్వరికి హ్, నువ్వు సపోర్ట్గా నిలబడుతున్నావా? తప్పుని తప్పు అని వేలెత్తి చూపించు. నేరం చేసిన వాళ్ళకి బుద్ధి చెప్పడానికి ప్రయత్నించు. అంతేగాని కావలసిన వాళ్ళు కాకరకాయలు అని ఈశ్వరిని వెనుకేసుకురావడానికి ప్రయత్నించకో. కేడి, ఈశ్వరి ఎథిక్స్లో ఎవరెస్ట్ లాంటిది. తన ఎథిక్స్ గురించి, తను ఫాలో అయ్యే విలువల గురించి మాట్లాడటానికి నువ్వు సరిపోవు. అయితే మరి ఈ అపాయింట్మెంట్ లెటర్ ఏంటి? నువ్వు జాబ్ ఇవ్వటం, తను జాయిన్ అయిపోవటం, ఇదేనా ఈశ్వరి ఫాలో అయ్యే విలువలు? అది నేను సృష్టించిన ఒక ఫేక్ అపాయింట్మెంట్ లెటర్. దాని గురించి ఈశ్వరికి అస్సలు తెలియదు. ఇదంతా దేనికోసం చేస్తున్నావు? అసలు ఈశ్వరి పంజరంలో చిలకల నీ దగ్గర ఎందుకు చేరింది అని కనుక్కోవడానికి నేను చేసిన పని. ఈశ్వరి తనకి ఇష్టం లేకపోయినా నీకు ఊడిగం చేయడానికి ఎందుకు సిద్ధమైందో తెలుసుకోవడానికి నేను చేసిన పని. ఈ రోజుతో నాకు క్లియర్గా అర్థమైంది కేడి. ఈశ్వర్కి సాయం చేసినట్టే చేసి తనని నీ చెప్పు చేతుల్లో పెట్టుకోవడానికి ప్రయత్నించావు. ఈ అగ్రిమెంట్ని చూసుకునే కదా ఈశ్వరిని అంత టార్చర్ చేస్తున్నావు, అంతగా నీ చెప్పు చేతుల్లో పెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నావు. రుద్ర, వాట్ ఈస్ దిస్? వాట్ ఈస్ దిస్? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.